పల్నాడు జిల్లా సాయంత్రం 3:30 విప్పర్లపల్లి వాగుకు గండి. గత కొంతకాలంగా ఈ సమస్య వలన వానాకాలం వస్తే పునరావృతం అవుతూనే ఉంది. పాలకులకు పట్టని ప్రజల కష్టాలు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి వాగు మొంతా తుఫాన్ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన విప్పర్లపల్లి 7 గడియాల వాగు. ఈ వాగుకు గండి పడటం వల్ల నిత్యం ఈ వాగు బ్రిడ్జి మీదుగా పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ, స్కూలు బస్సులు, వినుకొండ, ఉడిచెర్ల బస్సులు వెళుతూ ఉంటాయి. ప్రజలు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ గండి కారణంగా నరసరావుపేట వెళ్ళాలి అంటే రొంపిచెర్ల లేదంటే సంతమాగులూరు మార్గం గుండా వెళ్ళాలి. రొంపిచెర్ల నుండి వెళ్ళాలి అంటే 23 కిలోమీటర్లు, సంతమాగులూరు నుండి వెళ్ళాలి అంటే 32 కిలోమీటర్లు దూరం అదనపు భారం అవుతుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసిన అనుమతులు వీలైనంత త్వరగా సంబంధిత శాఖ అధికారులు, పాలకులు వెంటనే బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, వాహనదారులు కోరుకుంటున్నారు.